వైసీపీ గుండాలని ఎట్లయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, రేపు వైసీపీ వాళ్ళు జోలికి వెళ్తే తాట తీస్తారా అని చెప్పి భయపడే విధంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చి జనాలకి ఏం మేలు చేస్తున్నారు, 2 పదాలు చెప్పండి కరెక్ట్గా, నేను తనకి సమాధానం చెప్తాను. కళ్ళు మూసి తెరిసే లోపు 3 years అయిపోతుంది. మన ప్రభుత్వం వచ్చి ఎక్కడైతే నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా చేస్తున్నారో ఒక్కొక్కటి జగనన్న జెండా చూస్తేనే ఇంకా పక్కా ఈసారి ఇంకా అందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి నోరు జారొద్దు. అసలు ఎద్దురా నాయన, మేము వైసీపీ జోలికి రావురా అన్నట్టు విధంగా ఉంటుంది. వైసీపీ గుండాలని ఎట్లయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, రేపు వైసీపీ వాళ్ళు జోలికి వెళ్తే తాట తీస్తారా అని చెప్పి భయపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి సైలెంట్గా ఉండొచ్చేమో, కానీ రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మొత్తం తాట తడిసిపోద్ది అంతే. దయచేసి ఎప్పుడైనా సరే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కదా, ఏదంటే చెల్లుతుంది, ఏదైతే జరుగుతుందో మీరు అనుకుంటున్నారో, రేపు మీ కర్మ గాలి గట్ట జగనన్న ప్రభుత్వం వచ్చిందా, మీరు కళ్ళల్లో కూడా వామ్మో జగన్ వస్తాడు, వామ్మో జగన్ ప్రజలు వస్తారు, జగనన్న సైన్యం వస్తుందిరా బాబు అని చెప్పి మా అన్న ఏ రోజైతే వచ్చిన ప్రభుత్వం 2 monthsకే వాళ్ళ ఊహలకే అంచనా వేస్తున్నాం. కళ్ళు మూసి తెరిసే లోపు 3 years అయిపోతుంది. మన ప్రభుత్వం వచ్చింది ఎక్కడైతే నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా చేస్తున్నారో ఒక్కొక్కటి జగనన్న జెండా చూస్తేనే ఇంకా పక్కా ఈసారి ఇంకా అదే. మరి జగనన్న ప్రభుత్వం వస్తే మరి ఎలాంటి మార్పులు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో? మార్పులు కాదు, ఇంకా ఎక్కడ చెప్తున్నా కదా, ఎక్కడ అన్యాయం జరిగిన జగనన్న గురించి కానీ జగనన్న అభిమానం గురించి కానీ ఎవరైనా నోరు జారితే, ఎందుకంటే ఒక్కసారి చెప్తున్నా, ఏదైనా సరే ఒక మనిషి ముందు అందులో జగనన్న వైఎస్ఆర్ బిడ్డ ఒక్కసారి గట్ట అన్న గురించి గట్ట నెగిటివ్గా మాట్లాడి ఆయన చేసిన ఏదన్నా సరే ఆయన అభిమానం జోనికి వెళ్ళాలన్నా సరే అదే అంటున్నా. అదే కదా మా జగనన్న మొన్న పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోపోయినా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి విష్ కూడా చేశారు. అలాంటి మంచి మనిషిని కూడా గోండాలు రౌడీజం చేస్తారు అది ఇది అని అంటే ఎట్లా ఊరుకుంటారు అబ్బా? ఆయన ఉన్న అభిమానికి రక్తం ఉడుకులాడుతుంటుంది. నేను చెప్తున్నా కదా, దయచేసి ఎవరైనా సరే ఆచి చూసి మాట్లాడితే మంచిది. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం గట్ట వచ్చిందంటే దాని అమ్మ జీవితం ఎందుకు పెట్టుకున్నారా వాళ్ళ పార్టీ జోలి వాళ్ళ మనుషులతో అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కడికి. అందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి నోరు జారొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎద్దురా నాయన, మేము వైసీపీ జోలికి రావురా అన్నట్టు విధంగా ఉంటుంది. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, జై జగన్ కూటమి ఆడుంటుందన్న అప్పుడు ఏడు ఉండదు, ఇంకా జగనన్న ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకు రాగలదన్నా? ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే సరే అన్న, మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేసాము, అన్ని పథకాలు చెప్పాము, అన్ని లెక్కల జనాలకు మేలు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి జనాలకి ఏం మేలు జరుగుతుందో 2 పదాలు చెప్పండి కరెక్ట్గా, నేను తనకి సమాధానం చెప్తాను. వాళ్ళు గుండె ఏం చేస్తున్నారు, వీళ్ళు గుండె ఏం చేస్తున్నారు, జనాలకి ఎన్ని గుండాలు జరిగినా జనాలకు మేలు జరుగుతుందా లేదా? మనం వేసేదే జనాలకి మేలు కోసం ఓటింగ్. ఇప్పుడు నేను ఓటేస్తున్నానంటే అరే నాకు ఆ ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే నాకు ఉద్యోగం వేస్తుందా, లేకపోతే ఆటో డబ్బులు వేస్తుందా, మా రైతుకు భరోసా కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ భరోసా డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం? ఏది లేదు కదా. ఇప్పటికైనా చెప్తున్నా, జగనన్నకే ఓటేస్తాం, ఆయనే వస్తాడు, ఆయనకు ఉంటేనే జనాలకు మేలు జరుగుతుంది. కొంతమంది ట్రోలింగ్ లేకపోతే బ్యాడ్ కామెంట్స్ ఏదైనా పెట్టుకోండి, ఎవడు ఎన్ని పెట్టుకున్నా సరే పక్క జగనన్న ప్రభుత్వం వచ్చేది. దమ్ము ఉంటే కాసుకుంటాడు 2029లో.